హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ చైతన్యని. ఈ రోజైతే మనం శ్రీ కుంకుళ్ళమ్మవారి దేవస్థానానికి అయితే రావడం అయితే జరిగింది. మనకి ఈ టెంపుల్ వచ్చి మనకి చిన్న తిరుపతిగా భావించి ద్వారకా తిరుమల అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట అండి. ఇది చూసారా ఎంత బాగుందో, శిల్పకళతో ఎంతో అద్భుతమైన టెంపుల్గా చెప్పొచ్చు అనమాట అండి. ఇది లోపలికి వెళ్ళే దారి అనమాట. ఇదిగోండి, చాలామంది భక్తులు అయితే దర్శనం చేసుకొని అయితే వచ్చేస్తున్నారు మేము వెళ్ళేటప్పటికి. ఇది స్తంభం కనిపిస్తుంది చూసారా, ఇది చూసారా స్తంభాలు కానీ, ఇక్కడ ఉన్న వాతావరణం కానీ, ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లు కానీ, కుంకుడుకాయ చెట్లు కానీ, కొబ్బరి చెట్లు కానీ, ఇలాంటివి రావి చెట్లు కానీ చాలా చెట్లు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూసారా గడ్డితో వేసిన షెడ్ చూసారా ఎంత బాగుందో న్యాచురల్గా. ఇదిగోండి, ఇక్కడికి అక్కడ వాటర్ కూడా అవైలబుల్గా పెట్టారండి, మంచినీరు. ఇదిగోండి రైట్ సైడ్ చూసారా, ఇదంతే పూజకు సంబంధించిన వివరాలు కానీ, హోమాలకు సంబంధించిన వివరాలు కానీ, అక్కడ దానికి సంబంధించిన పూర్తి వివరణ అయితే ఇక్కడైతే తెలియపరుస్తున్నారు అనమాట. ఇది లోపల నుంచి అనమాట, ఎంట్రన్స్ దారి అనమాట. ఇది లోపల వాతావరణం అయితే ఇలాగా ఉందన్నమాట అండి. అష్టదశ శక్తిపీఠాలకు సంబంధించి చూసారా శిలాఫలకం అనమాట అండి. ఇది ఎక్కడెక్కడ శక్తిపీఠాలు ఉన్నాయి ఏంటి అన్నది పూర్తి వివరణ అయితే ఈ శిలాఫలకం మీద అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ అమ్మవారు అయితే మనకి స్వయాన స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చెల్లెలు అవుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ద్వారకా తిరుమలలో అక్కడి నుంచి ఈ టెంపుల్కి అయితే చాలామంది భక్తులు అయితే రావడం అయితే జరిగింది. మీరు కూడా ఇప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోకపోతే కనుక దర్శనం చేసుకోండి. ఈ అమ్మవారికి అయితే చాలా ప్రత్యేకతని కూడా చెప్తున్నారు అనమాట అండి. చాలా మంచి కూడా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఈ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం వల్ల. ఈ వాతావరణం కూడా చాలా బాగుందని చెప్పవచ్చు అనమాట అండి. ఎక్కువగా చండీ హోమాలు అయితే ఇక్కడ ప్రత్యేకంగా నుంచి చేస్తారని చెప్తున్నారు అనమాట అండి. ఇది చూసారా మొత్తం లోపల ఉన్న వాతావరణం ఉంటే టెంపుల్ చుట్టూ ఇదిగోండి ఇలాగా ప్రదక్షిణలు చేస్తారు కదా, ప్రదక్షిణకి వెళ్ళి దారిలో అనమాట అండి. అమ్మవారు రూపాలు అనమాట అండి, రూపాలు ఎక్కడికక్కడ మనకి కనిపించేలాగా పెట్టారన్నమాట. ఈ కుంకుళ అమ్మవారిని ఎల్లమ్మ తల్లిగా కూడా కొలుస్తారనమాట అండి. ఇదిగోండి, ఇది పైన గోపురం పైన ఉన్న అమ్మవార్లు అవతారాలు అనమాట అండి. పైన చూసారా ఎంత బాగున్నాయో. మీరు కూడా ఎప్పుడైనా ఈ చిన్న తిరుపతి వెళ్ళి ద్వారకా తిరుమలలో ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఒక్కసారి ఆగి ఈ టెంపుల్ని కూడా దర్శించుకోండి. ఈ అమ్మవారిని కూడా చూసినట్టు మీకు ఉంటుంది. ఇలాంటి తెలియని ప్లేసులు కూడా మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పేసి మరీ ఇదిగా ఈ టెంపుల్ని కూడా మేము షూట్ చేయడం అయితే జరిగిందనమాట అండి. ఇదిగోండి అమ్మవారి రూపాలు అనమాట. శ్రీ ఎల్లమ్మ తల్లిగా కూడా ఈ అమ్మవారిని అయితే పూజిస్తారని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇదిగోండి కనిపిస్తున్నారు చూసారా అమ్మవారు. అదిగోండి అమ్మవారు శ్రీ రేణుక తల్లి ఎల్లమ్మవారు, శ్రీ కుంకుళ్ళమ్మ తల్లిగా చూస్తున్న అమ్మవారు. అమ్మవారి దర్శనం అయితే ఇలా చేయడం జరిగింది. ఇది చూసారా బయట చెట్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ కొబ్బరి చెట్లు, వివిధ రకమైన చెట్లు కూడా ఇక్కడ చాలా ఉన్నాయని చెప్పవచ్చు అనమాట. ఈ అమ్మవారిని గ్రామ దేవతగా కూడా పిలుస్తున్నారు అనమాట అండి. ఈ గ్రామ దేవతను ఎల్లప్పుడూ సుభిక్షంగా అయితే చూసుకుంటారనమాట ఈ అమ్మవారు అయితే. ఎటువంటి ఆపదలు కానీ, ఎటువంటి అవరోధాలు కానీ రాకుండా అయితే ఈ అమ్మవారు అయితే ఈ ద్వారకా తిరుమల అనే గ్రామాన్ని అయితే ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. మీకు చిన్న వినపం ఫ్రెండ్స్, మా VC6 TV ఛానల్ ఎంతగానో అభిమానిస్తూ మేము పెట్టే ప్రతి వీడియోని తప్పకుండా చూస్తూ మమ్మల్ని ఎంతో సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించే మీ అందరికీ పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంతటితో మేము సెలవు తీసుకుంటున్నాం. ఇంకా మీకు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.